హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు పెసరపప్పు వేసుకొని లో హీట్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత 1 కప్పు రైస్ వేసుకోవాలి. దీన్ని ఒక 10 సెకండ్స్ రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులో 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు రైస్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్ పప్పు మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ పప్పు మంచిగా ఉడికిపోయింది. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే 1 కప్పు హాట్ వాటర్ వేసుకోండి. ఇలా అయినా చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మీకు కొంచెం నెయ్యి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కాజు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.